వీడియో స్టార్టింగ్లోనే ఒక క్లారిటీ ఇస్తున్నాం మీ అందరికీ. మీరు ఏ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ వర్కౌట్ వీడియో చూసి అంటే లైక్ ఇప్పుడు ఆ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్కి మంచి పెద్ద బైసెప్స్ ఉన్నాయి, అప్పుడు మీరు గమనించాల్సింది వాడు చేసే వేరియేషన్స్ ఏంటా అని కాదు, క్లారిటీగా ఫుల్గా వాడు వర్కౌట్ ఎలా చేస్తున్నాడో గమనించండి. అంటే వాళ్ళలోకి మీరు ఇన్వాల్వ్ అయిపోవాలి, అంత దారుణంగా గమనించాలి. ఇంతకన్నా పెద్ద టిప్ నేను ఇవ్వలేను, సో మీకు అర్థమే ఉంటుందిగా. వచ్చేసాం మన జిమ్కి, జిమ్ రోడ్స్. ఇదిగోండి, ఇప్పుడు చూపిస్తా చూడండి ఎలా ఉంటుందో. జిమ్ ఉంది, మామూలుగా ఉండదు. మనం జిమ్కి వచ్చాం, జిమ్ మామూలుగా ఉండదు. రౌండ్ అయితే వర్కౌట్ చేస్తున్నాడు. రౌండ్ వర్కౌట్ అయిన తర్వాత మన వర్కౌట్ ఉంటుంది. ఈలో మనం యాప్స్ చేద్దాం. ఒక్క సెట్కి లోవర్ యాప్స్ చూడండి, ఒక్క సెట్కి దారుణమైన పంప్ వస్తుంది. ఇవి ఒక 3 సెట్లు చేస్తా, దాని తర్వాత అప్పర్ యాప్స్ ఒక 3 సెట్లు చేస్తా. యాప్స్ అయిపోయింది, ఇంకా రౌండ్తో ఇప్పుడు వర్కౌట్ చేయించుకోబోతున్నాం. మార్నింగ్ బ్యాక్ చేస్తున్నా అండ్ ఈవినింగ్ వచ్చేసరికి చెస్ట్ చేస్తున్నా. కాంపిటీషన్ అప్పుడు ఇంతే, మార్నింగ్ ఒక మజిల్, ఈవినింగ్ మజిల్ చేస్తాను అనమాట. ఇంకా అన్నతో బ్యాక్ వర్కౌట్ చేయించుకున్నానండి. ఈరోజు బ్యాక్ పంపు పగిలిపోవాలి. చేద్దాం. మొత్తం ఎన్ని వేరియేషన్లు ఉంటాయి? మొత్తం 6 వేరియేషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్రంట్ లాక్ పుల్ డౌన్ చేద్దాం. మాప్ పులప్స్ కొట్టేసారా? పులప్స్ కొట్టేసారు. మాప్ పులప్స్ చేద్దాం రండి. వెయిట్ ఎంత పెట్టుకుని? ఒక 7 ప్లేట్స్ పెట్టుకో. ఫస్ట్ వేరియేషన్ 4 సరిపోయి. 2 3 4 5 10 11 12 13 14 15 16. Last 4 3 2 1. ఫ్రంట్ లాక్ పుల్ డౌన్ చేసేటప్పుడు మన ఈ గ్రిప్ హోల్డింగ్ చేసేటప్పుడు చాలామంది ఈ ఫింగర్ టిప్స్ మీద పట్టుకుంటారు. ఈ ఫింగర్ టిప్స్ మీద పట్టుకోకూడదు. ఇది ఉంది కదా, దీన్ని లాక్ చేసుకోవాలి. లోపలికి లాక్ చేసుకొని వాటితో మనం పుల్ చేయాలి మన ఎల్బోస్ నుంచి. ఈ ఫింగర్ టిప్స్ మీద ఉంచి నీ చేతుల బరువు, నీ బాడీ బరువు అంతా, నువ్వు లాగే వెయిట్ బరువు అంతా నీ ఫోర్ ఆర్మ్ మీద యాక్టివేట్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఎప్పుడైతే నువ్వు ఓవర్ది వెళ్తావో రాడ్కి, అప్పుడు నీ ఫోకస్ అంతా నీ ఎల్బో నుంచి డైరెక్ట్గా నీ ల్యాట్ ఫోకస్ అయ్యి నువ్వు ఎక్కువ కాన్సన్ట్రేషన్గా చేయగలవు. ఎల్బోతో ఫోకస్ చేస్తే అసలు మన గ్రిప్ కూడా అవసరం లేదు. ఎల్బో టైట్ చేసుకొని ల్యాట్తో లాగితే చూడు, ఒక ఫింగర్ 2 ఫింగర్స్ చాలు. జస్ట్ నీ ఎల్బో మూమెంటే ఉండాలి. అప్పుడు ఎల్బోతో లాగితే 2 ఫింగర్స్తో చూడు, అంత వెయిట్. ఎల్బోతో లాగితే ఇది. ఏదైతే నువ్వు బరువు నీ చేతుల మీద, నీ ఫింగర్స్ మీద పెట్టుకున్నావో అప్పుడు నువ్వు ఆ వెయిట్ కూడా ఎక్కువ క్యారీ చేయలేవు, ఎక్కువ పుల్ చేయలేవు. నువ్వు చిడిని వేలతో కూడా లాగేయచ్చు ఎంత వెయిట్ అయినా, ఎల్బోతో మూమెంట్ చేస్తే. క్లోజ్ పట్టుకొచ్చేయి చెప్తా. రెడీ? తీసుకుంటారా పైకి, మళ్ళీ ఎంగేజ్ చేయి, ఫుల్ వదులు. ఇప్పుడు షోల్డర్ డౌన్ చేయి కిందకి. ఇప్పుడు లాక్ చేయి, మళ్ళీ కిందకి లాక్. ఎంగేజ్ చేయి, మళ్ళీ ఫుల్ వదులు, మళ్ళీ షోల్డర్ డౌన్ చేయి, ఫుల్ వదులు. షోల్డర్ డౌన్ చేసి నొక్కు కిందకి, డౌన్ చేయకుండా కాదు, ఫుల్ వదులు. చాలా కింద నొక్కు. కమాన్, ఎంగేజ్, రిలాక్స్. తెలుస్తుందా ఫీల్?
సెకండ్ వేరియేషన్ దీంతో ఏం చేస్తామంటే హైపర్ ఎక్స్టెన్షన్ బెంచ్ ఉంది కదా, దాని మీద సెట్ చేసుకొని మొత్తం లాట్ని మొత్తం ఫోకస్ చేస్తూ పర్ఫామ్ చేద్దాం. వన్ 2 9. బాడీ మూమెంట్ నువ్వు చేసే పుల్ చేసే మూమెంట్ రెండు ఒకే టైంలో రావాలి. దీన్ని షోల్డర్ వెనక్కి తీసుకెళ్ళాలి, డెల్రాయిడ్స్ వెనక్కి. ఎన్ని తెలీదు. కమా ఓన్లీ ఫోకసింగ్ ఆన్ మజిల్. గుడ్. ఓలే, ఎలా ఉంది వేరియేషన్ తెలుస్తుందా? లాస్ట్లో చూపిస్తా. బ్యాక్ ఎంత పెద్దగా అయిపోయిందో. ఇప్పటికే చాలా పెద్ద పంపు ఫీలింగ్ వస్తుంది సెకండ్ వేరియేషన్కి. సెకండ్ సెట్ కుమార్ అయిపోయింది. లాస్ట్ సెట్ ఇప్పుడు ఓకేనా? అదే నీ మధ్యలో టైట్నెస్ కోసం అంటున్నా. అలా నార్మల్ స్టాండర్డ్ కూడా లాక్ చేసుకోవచ్చు మనం. నువ్వు ఎక్కువ ఇలా బెండ్ చేసావు అనుకో, ఇన్నర్ థై గ్యాప్ కనపడిపోద్ది. అప్పుడు ఏంటంటే చిన్న కాళ్ళలో కనపడతాయి, ఇన్నర్ థై ఇక్కడ గ్యాప్ కనపడకూడదు. ఇంకో నీ కాలు ఉన్నాయా, నువ్వు ఇలా వెళ్తున్నావు కదా, కొంచెం లైట్కి పెట్టుకో, పర్లే. నీకు అలవాటు ఉందనుకో కొంచెం లైట్కి పెట్టుకో. అదే ప్రెషర్ నుంచొని అప్లై చేయి. ఇప్పుడు నుంచో ఇక్కడ పెట్టు ప్రెషర్, దీన్ని నానిచ్చు బయటికి పెట్టు. రైట్గానే ఇది కొంచెం తిప్పు. మిడిల్ ఫింగర్ ఉంది చూసావా, పెట్టు ప్రెషర్, పెట్టు. ఓపెన్ అయిందా చూడు. ఇప్పుడు ఏం చేస్తావు, దాన్ని కొంచెం అడి తిప్పుకో. ఇక్కడ ఉంది కదా ఈ బోన్, పాదం డైరెక్షన్ కొంచెం అడి తిప్పు, పాదం ఫ్రంట్కి. నార్మల్ స్టాండ్స్లోనే ఎక్కువ లెగ్ ఫ్లెక్స్ గమనించకూడదు మనం. ఇప్పుడు ఇలా నుంచుంటేనే మిడిల్ లైన్ ఎలా ఓపెన్ అవుతుంది, నేను ఫ్లెక్స్ చేయట్లా, మన స్టాండ్సే నుంచునగానే ఓపెన్ అయిపోయింది. దానికి మనం పర్టికులర్గా దాన్నే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఇలా నొక్కామనుకో, అప్పుడు పోజింగ్ పెట్టేటప్పుడు అప్పర్ బాడీ మీద పోజ్ పెట్టేటప్పుడు రిలాక్స్ అయిపోద్ది. సో జస్ట్ నుంచుండేటప్పుడే, నువ్వు రిలాక్స్గా నుంచున్నప్పుడే అవి ఓపెన్ అయిపోవాలి. అప్పుడు పోజ్ పెట్టినప్పుడు ఏం చేస్తావు, గట్టిగా దాన్ని నదుముతో, అప్పుడు ఫైబర్స్లో కనపడిద్ది. అప్పుడు ఇలా పోజ్ పెడతావు. మళ్ళీ స్టాండ్స్ ఫ్రంట్ లాట్ స్ప్రెడ్ పెట్టు. ఏది నువ్వు స్టాండ్స్ పెట్టావో సేమ్ అంతే అది కూడా. ఇప్పుడు నేను చెప్పా కదా, లాట్ని సపరేట్గా ఇలా లాగకూడదు. ఫస్ట్ ఇలా పెట్టుకొని, నీకు ప్రొఫెషనల్గా కనపడాలంటే మన వాళ్ళందరూ ఇటు సైడ్ ఇలా ఎదురుకు బెండ్ అయిపోయి ఇలా చేస్తారు కదా, అలా చేయకుండా నార్మల్ నుంచుంటే అంటే ఇలా నొక్కుతావు, స్క్వీజ్ చేస్తావు ఉన్న చోటే మన లాట్స్ని ఓపెన్ చేయాలి. బయటికి లాట్ని మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి, నువ్వు లాట్నే లాగాలి.
అలా పెట్టాలి. ఇలా అయితే నార్మల్ ఇంటర్మీడియట్ బిగినర్ లెవెల్ అనుకుంటారు. థర్డ్ వేరియేషన్ ఫస్ట్ సెట్ చూడండి, అప్పర్ బ్యాక్ మొత్తం ఎలా టార్గెట్ చేస్తాను. దీన్ని పుష్ చేసే ముందుకి బ్రీత్ తీసుకు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ సెట్. కమాన్. 3 4 చేస్తున్నాం కరెక్ట్గానే. 5 6 8. అది ఉన్న చోటే ఫ్రేమ్లు అలా పెట్టి నొక్కు. 9 10 11. కమాన్. 12. Last 3. 13 14. One more. 2 more partial reps. Come on. 1 2. Single more. Down. దర్శన అయిపోయింది 3 సెట్లు. లాస్ట్ సెట్. దీని తర్వాత ఇంకో 2 వేరియేషన్లు. ఇప్పటికే దారుణంగా ఉంది బ్యాక్, అయినా చేస్తాం. అన్నా Come on, 2 more. Come on, easy to. Down, relax. గుడ్. గ్యాప్ తీసుకొని సింగిల్ ఆర్మ్ కేబుల్ డ్రాయింగ్ చేద్దాం రా. ఫోర్త్ వేరియేషన్ సింగిల్ ఆర్మ్ రోయింగ్ అనమాట. లాట్ని ఎక్కువ ఎందుకు ఫోకస్ చేస్తాం అంటే బ్యాక్లో మల్టిపుల్ మజిల్స్ ఉంటాయి. మీ బ్యాక్ ఫుల్గా కనపడాలంటే లాటే పెద్ద మజిల్, దాన్నే ఫోకస్ చేయాలి. అలాంటి చూడండి, ఇదంతా లాటే. పెద్ద మజిల్. 1 2 8 9 10 11 5 4 3 2 1. చాలు. లాస్ట్ది రోప్ పుల్ ఓవర్. దీంతో అయిపోద్ది బ్యాక్ వర్కౌట్. ఇంకొంచెం జరగచ్చు, తగిలిద్ది పైకి. గుడ్. ఓకే. 1 చేతులతో 4 5 6 7 8. Come on. 8 9 10 5 4 3 2 1. Good. చెప్పాగా బ్యాక్ పగిలిపోద్దని. ఇప్పుడు ఇది తీసి చూపిస్తా, చూడండి, షాక్ అవుతారు. ఓకేనా? Back double bicep. Good.
హెడ్ ఆన్ చేయాలి లైట్గా, హెడ్ ఆన్ చేయాలి లైట్గా. అది రిలాక్స్. నా దృష్టిలో ఎంత పెద్దగా పంపొస్తే అంత పెద్దగా మజిల్ గ్రో అయింది. అది అంతేకన్నా. అందుకే బ్యాక్ మీరైనా బ్యాక్ ట్రైన్ చేసేటప్పుడు ఒకరికి పక్కన పెట్టుకోండి. లైక్ ఎలా అంటే రమణలాగా హ్యాండీ ర్యాంపోర్ట్ ట్రైనర్ని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మీ బ్యాక్ మీకు కనపడదు. మీరు దాన్ని ఆ పర్టికులర్ మజిల్ని పర్ఫామ్ చేస్తున్నా అనుకుంటారు కానీ కనపడదు. మీరు కరెక్ట్గా పర్ఫామ్ చేస్తున్నారు లేదో తెలియడానికి బ్యాక్ సైడ్ ఒక మనిషిని పెట్టుకుంటే ఒకవేళ మీరు తప్పు చేసినా కానీ ఆ మనిషి మీది కరెక్ట్ చేస్తాడు. ఆ పొజిషన్ అనేది నువ్వు ఏ మజిల్ అయితే టార్గెట్ చేస్తున్నావో ఆ మజిల్నే ఫోకస్ అయ్యేలాగా కరెక్ట్ చేస్తాడు. నా చూడండి బ్యాక్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. బ్యాక్ అప్పుడు మాత్రం నేను పక్కన పెట్టుకుని వేస్తా కంపల్సరీ. అంతే. చూసారుగా బ్యాక్ వర్కౌట్ ఎలా ఉందో కన్ఫామ్గా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు ఒక బూస్ట్ ఉంటుంది అండ్ నేను యూట్యూబ్లో లెంత్ వీడియోలు చేయడానికి కొంచెం మోటివేట్ ఉంటుంది. అండ్ 21st విశాఖపట్నంలో ఏదో కాంపిటీషన్ జరుగుతుంది కదా మిశ్రాంత్ అది. సో దాంట్లో మన క్లయింట్లు అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ నేను పార్టిసిపేట్ చేస్తున్నా అనేది డౌట్. చూద్దాం. కండిషన్ మంచిగా ఎక్స్ట్రాడినరీగా అయితే పార్టిసిపేట్ చేస్తా, లేదా లేదు. మన ప్రెప్ అయితే ఫిబ్రవరి దాకా ఉంటుంది. లైక్ కండిషన్ అప్పటిదాకా ఎక్స్ట్రాడినరీగా తీసుకెళ్తా. సో ఈ గ్యాప్లో ఫిబ్రవరి దాకా మీకు ఫుల్ లెంత్ యూట్యూబ్ వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి కన్ఫామ్గా. అలా చేసుకుంటేనే నేను చేయగలుగుతా, అది కూడా బాడీ బిల్డింగ్ సంబంధించిన వీడియోస్. సో మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఈ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. మంచిగా మర్చిపోకుండా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో.